సొలొమోను రాజును చూడు. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడు. ఆ దినము అతనికి బహు సంతోషం. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీకు మంచి సంతోషం కలగబోతుంది. ప్రార్థన చేసుకొని సహోదరులు మనోజ్కు నలుగు పెడుతుండగా ఈ సమయం మొదలుకొని వివాహం జరుగు పరంతరం నీకు తోడుగా ఉంచి ప్రతి కార్యక్రమాన్ని దీవెనకరని ఈ నలుగులో మంచి అందము వచ్చేటట్లుగా కుమారుని ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించగలుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమె త్వరలో ఈ బాబు కూడా వివాహం జరుగుగా. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి మావయ్య నాకెళ్ళి మేడం ఇక్కడ నాకెళ్ళి తాతయ్య గారు ఒక్క నిమిషం నాకెళ్ళి అంతే ఉండాలి సార్. ఓకే మనకి ఎట్లా వస్తుందని మనం చూసుకోవాలి. ఎట్లా అందరు జాగ్రత్త వాడు కూడా జాగ్రత్త తప్ప అందరూ జాగ్రత్త గవర్నమెంట్ జాగ్రత్త జరుగు ముందుకు రా కొద్దిగా చూడండి మామయ్య నాకెళ్ళి మామయ్య ఓకే ఇక్కడ మామయ్య అత్తమ్మ ఓకే రైట్ అండి అక్షింతలు తీసుకోండి దగ్గరకు ఉండండి కొంచెం మీరు దగ్గరకు రండి అమ్మ మీరు దగ్గర రైట్ మామయ్య ఇక్కడ చూడాలి మేడం ఏమండి అంతే ఉండాలి మేడం ఇక్కడ నాగలి మామయ్య చూడ్చుకోమా కన్ను దగ్గర ఇచ్చుడు మామయ్య ఇక్కడ నాగలి ఓకే నువ్వు పోరా తమ్ముడు
ఒక్క నిమిషం ఇక్కడ చూడు నాయకులు చూడాలి తమ్ముడు ఇక్కడ పిన్ని అంతే ఉండాలి బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం మామయ్య ఓకే రైట్ రమ్మన్ మామయ్య అంతే ఉండాలి ఓకే బాబాయ్ 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 చేయబెట్టండి చేయబెట్టండి రైట్ మామయ్య మామయ్య ఇక్కడ చూడాలి ఒక్కసారి మీరు దగ్గర మామరా అంతే ఉండాలి సార్ ఇక్కడ ఇక్కడ మేడం మేడం ఓకే ఓకే మామయ్య స్మైల్ చేయాలి స్మైల్ చేసిన ఫోటోస్ బాగా వస్తాయి లేకపోతే తర్వాత రాను మామయ్య ఓకే ఓకే సార్ సార్ ఒక్కసారి ఒక్కసారి సార్ నాకెళ్ళి రైట్ సార్ అది వదిలేండి పైన పెట్టండి సార్ ఇక్కడ నాకెళ్ళి మామయ్య మామయ్య ఓకే కింద 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 పెట్టే కింద పెట్టు ప్లేట్ తినే తినే మామయ్య అంతే ఉండాలి ఓకే రైట్ అరే తమ్ముడు ఇక్కడ చూద్దాం వీడు వీడు చూడండి అనే అంటే వామ్మో అంటే మీ తమ్ముడికి పెట్టుకుంటారా మాకు బెటరా అవును ఏం వాళ్ళు తీసుకో మైక్ ఇస్తారా చూసుకో తినే తినే మామయ్య నాకే సార్ ఇక్కడ ఏమండి సార్ ఇక్కడ ఓకే మామయ్య ఇక్కడ నాకెళ్ళి అత్తమ్మ అంతే ఉండాలి ఓకే బాగున్నా తమ్ముడు బాగురా అంతే ఉండాలి అంతే ఉండు మామయ్యకి ఇక్కడ మూతి మంచిగా ఉండాలి అంతే ఉండాలి ఇటు చూడాలి అరే రైట్ ఓకే ఇక్కడ నవ్వాలి ఇక్కడ చూడాలి పిల్లే నవ్వాలి అందరు అవునా ఇప్పటిదాకా నవ్విరుగా ఇటు చూడాలి అందరు ఇక్కడ చూడాలి పిన్నే ఓకే పిన్ని కొంచెం వెనక్కి జరుగును అటు జరుగు బాగా జరుగు రైట్ కొంచెం అరే నువ్వు ఇట్లా వంగకురా మంచిగుండ్రా పిన్ని ఇక్కడ పిన్ని రైట్ పూయండి ఇక మీ ఇష్టం
ప్రజలని బంధువులను స్నేహితుల నుంచి తన ప్రభావ వేరే గ్రామాలు వెళుతుంది నాయన. అక్కడ అనేక ఆత్మీయ సంబంధాలు కలిసి బంధువులను ఏర్పాటు చేయమని ప్రారంభిస్తున్నాను. తన తల్లిని దీవించిన తోబుటి వారికి ఘనమైన శ్రేష్ఠమైన నామలు ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో మీ ప్రియ కుమార్తె ప్రభావ పెళ్లి కుమార్తె యొక్క అలంకారం హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 18 వచ్చిన వాక్య ప్రకారంగా మీరు దీవించి ఆశీర్వదించండి. కీర్తన 45వ కీర్తన 9 నుంచి 15 వచ్చిన వాక్య ప్రకారంగా దీవించి మీరు ఆశీర్వదించండి. పెళ్లి కుమారు దగ్గర వెళ్ళించినట్టు ప్రభు అలంకారంతో అలంకరించబడి ప్రభువాన్ని బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాము. రుక్గా వెళ్ళుచున్నప్పుడు తండ్రి వేల వేల ప్రజలు తెల్లవులుగా ఆకాంక్షించినట్టుగా తండ్రి ఇప్పుడు ఆత్మీయ సైనికుల ప్రభావం అందరూ సాగుతులు దయచేయడం రాబోతున్న దినాల్లో ఒక పరిచయం చేయడానికి ఒక సేవకురాలుగా తన పక్కన సేవకులుగా అనేక రైట్ రైట్ ఇక్కడ చూడే నాగల్ పట్టుకో అట్లా టవల్ పట్టుకో ఆమె చేయబట్టుకో రైట్ ఇక్కడ చూడండి నాగల్ చూడండి నలుగురు ఇక్కడ మర్చిపోయినా అప్పుడే ఒకసారి తీసుకో అంతే ఉండు ఆట ఎట్టుందా భార్య ఇక్కడ ఎక్కడ చూడిపోయింది నాకెళ్ళి చూడు మంచిగా ఎవరికి బంధు పుల్లూరు ఎవరికి లంజపల్లి వాళ్ళకి ఇక్కడ ఇక్కడ అందరు ఇక్కడ మేడం మేడం ఇక్కడ అందరు ఇక్కడ చూడాలి అంతే ఉండాలి మేడం మంచిగా వేసుకో చిన్న అంతే ఉండాలి ఓకే అంతే ఉండాలి ఇక్కడ ఎక్కడ తల స్ట్రైట్ రైట్ ఇక్కడ చూడాలి నాకెళ్ళి చూడాలి నువ్వు అంతే ఉండాలి మేడం ఓకే
పెట్టు పెట్టు. మళ్ళీ తర్వాత ఇంటి పైన పెట్టుకుంటారు. నువ్వు పెట్టు 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 మొత్తం పూర్తిగా తర్వాత మేడం మేడం నాకెళ్ళి నాకెళ్ళి మంచి అట్లా పట్టుకోవాలి ఇక్కడ చూడు నాకెళ్ళి ఇక్కడ మేడం అన్నా ఇక్కడ చూడే అన్నా బ్లూ షర్ట్ ఇక్కడ చూడాలి ఓకే అంతే ఉండాలి ఇక్కడ ఇక్కడ ఓకే
వేలు కట్టే వాళ్ళు ఎవరైనా వస్తున్నారు వాళ్ళు వేలు వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి. సిస్టర్ వేస్తారు నీటికి పెళ్ళి ఇప్పటికైనా కానీ గగ్గవు కానీ పిల్ల మీద ఏం గబ్బబాకు రేపలు అందరూ టయానికి వచ్చి ఇంకా 30 గంటలు తయారు కావాలి. గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీల పరిమళ క్రియలు ముగించి రాజును వారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునకు ఒక్కొక్క చిన్నదాన్ని వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నదాన్ని రాజునకు ఆ విధముగా తీసుకొని పోవచ్చుండే. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియల చేయు కాలం. సర్వశక్తిమంతుడు అయిన దేవానికి స్తోత్రాలు. సహోదరులు మనోజ్ అలాగే అనుష్యలకు ప్రభా పరిశుద్ధ వివాహము జరిపించుటకు ముందుగానే చదవబడిన లేఖన ప్రకారం సుగంధ ద్రవ్యములతో 6 మాసములు 12వ మాసం వరకు వారు సిద్ధపడి వివాహ వేదికకు రాజు వేదికకు తీసుకొని వచ్చినట్టుగా వాక్యంలో చదివారు. ఆ రీతిగానే వారు సిద్ధపరచబడుట కొరకు ఓ ప్రభా నలుగు కార్యక్రమాన్ని సుగంధ ద్రవ్యములతో ప్రారంభించి వివాహ వేదిక దగ్గరకు తీసుకువెళ్ళుచుండగా వారిరువురు కూడా మంచి అందంగా కనిపించడానికి పరలోక సంబంధమైన ఆశీర్వాదమును భూ సంబంధమైన దీవెనయు పెద్దల దీవెనలను బంధుమిత్రుల దీవెనలను దైవ సేవకుల దీవెనలను ఈ జతపరచబడబోచున్న ఈ ఇరువురికి కలుగజేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమం ఇది పర్యంతరం వివాహం జరిగించి నడిపించి మహిమ పొందాలి. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దంపతుల కొరకు మేమందరం ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాం. పెద్దల దీవెన దేవుని దీవెన ఈ కుటుంబంపై కుమ్మరించబడునుగా. తండ్రి నీ సన్నిధికి వస్తుండగా వీరిని ఆశీర్వదించి మీరే చేయి పట్టుకుని నడిపించి మహిమ పొందాలి. మంచి అందంగా కనిపించడానికి తయారవుతుండగా ప్రభువా నీ కాపుదల భద్రత దేవుని ఆశీర్వాదం ఇలాంటి కనుదృష్టి వీరి మీద పడకూడదు. ప్రభు దేవుని రక్షణ వీరికి కాపుదలగా ఉండునుగా. యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏమండి పెళ్లి కొడుకు ఏంది ఎక్కడ చూడాలి? నాకెళ్ళి ఇక్కడ నాకెళ్ళి చూడాలి. ఓకే రైట్. ఓకే అవును 6 నెలలు సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు సిద్ధపరచబడాలి. 4 రోజులు ఇక్కడ చూడాలి. ఇక్కడ అబ్బాయికి నాకే మేడం. ఓకే
చూడాలి. ఓకే అంతే ఉండాలి రే. అరే ఇటు చూడరా, ఇటు చూడరా రే. రైట్ ఓకే. ఇక్కడ ఇక్కడ అమ్మా నవ్వాలి. ఇక్కడ చూడాలి. చిన్న నవ్వాలి అందరు. అవునా ఇప్పటిదాకా నవ్విరుగా. ఇటు చూడాలి అందరు. ఇక్కడ 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 చూడాలి పిన్ని. ఓకే ఇక్కడ ఇక్కడ మావయ్య నాకండి. నాకెళ్ళి చూడండి, నాకెళ్ళి చూడండి. తీసే స్ట్రైట్ ఉండాలి. జీవితం
కుమార్తెను కూడా తీసుకొని హల్లెలూయా. గొర్రెపిల్ల మహోత్సవాన్ని కూర్చున్నాము. ఎక్కడి వరకు త్వరగా గుర్తు చేసుకుంటున్న వారు ఉన్నారు. రెండవదిగా వివాహము మనం చూసినప్పుడు అతను ఒక పాట పాడాడు. పాటలు ఎక్కువగా చన్నీళ్ళ స్నానం చేసేటప్పుడు పాటలు వస్తాయి. అటువంటి మనోజు అనుష కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న చప్పలు కొట్టి వారిని అభినందిద్దామండి. ఎంతకాలం వారి యాత్ర వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందని ఇక్కడ కొద్దిమంది యవనస్తులు ఎదురు చూస్తున్న వారు కూడా నాకు కనిపిస్తున్నారు. దేవుడు మీకు కూడా మంచి జీవిత భాగస్వాములు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మూడవదిగా వివాహం కొరకు సిద్ధపడి ఇంతవరకు ఒంటరిగా ఉండి ఇక పరిశుద్ధులందరూ రావాలని చెప్పినప్పుడు ఆహ్వానాన్ని అందుకొని చక్కటి సంగీత పరిచయం చేసేవారు, దైవ సేవకులు, బంధువులు, పెద్దలు, మరి మిత్రులు చాలా మంది ఈ రోజు సెలవు పెట్టుకొని వీరిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇలానే 2022 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు నరవతారిగా భూమి సమస్తమును చేసిన దేవుడు మానవుడిగా భూమి మీద అడుగు పెట్టినప్పుడు, ఆయన దైవ కుమారుడుగా భూమి మీద అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఒక వివాహంలో ఆయన అడుగు పెడుతూ వచ్చాడు. అదే మనం బైబిల్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యును ఆ వివాహమునకు పిలువబడి మంచిది కాదని ముందుగా ఆదామును నేల మంటితో సృజించి అతనికి నిద్రను పుచ్చి గాఢ నిద్ర కలుగు చేసి దేవుడే మొదటి సర్జన్ గా ఉండి ఆపరేషన్ చేసి పక్కటెముకను తీసి దాని మాంసముతో మరి పూడ్చి చక్కగా అవ్వమును తయారు చేశాడు అన్నమాట. అప్పటి వరకు ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి విలువ లేదు, యోగ్యత లేదు, సంతోషం లేదు. ఒంటరిగా ఉండడం మంచి. వీరి యాత్ర సంతోషంగా కొనసాగాలంటే యేసు ప్రభు వీరికి అతిథిగా ఈ వివాహానికి కూడా, మీ జీవితాలకు కూడా, మీ యాత్రకు కూడా యవనస్తున్నటువంటి మనోజ్ని అనుషాని నేను అభినందిస్తూ తెలియజేస్తున్న మొట్టమొదటి విషయము, మీ వివాహ జీవితం ఇంకా రాబోయే 70 సంవత్సరాలు కొనసాగబోతుంది కనుక మరి ఈ యొక్క కుటుంబంలో దేవుడు అతిథిగా ఉండును గాక. ఆయన కూర్చున్నారు. ఇందులో ఒక ముఖ్యమైన స్నేహితుడు వస్తే ప్లీజ్ ప్రభు మీరు కొంచెం పక్కన కూర్చోండి, ఇతనితో మాట్లాడుతానని ప్రభువుని పక్కన కూర్చోబెట్టారట. మరి కొద్ది సమయం అయిపోయిన తర్వాత మరొక వ్యక్తి వచ్చారు. ప్రభా ఇతను నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు, మీరు ఇంకొంచెం పక్కన కూర్చోండి అన్నారట. అక్కడ 3 చైర్లే ఉన్నాయి. ఆ చివరి చైర్లో యేసు ప్రభు ఉన్నారు. ఇంకా కొద్ది సమయం అయిపోయిన తర్వాత నా తూర్పు బంధువులు వచ్చారు, మీరు కొంచెం నిలబడతారా యేసయ్య పడింది. ఈరోజు బహుశా మనందరం వస్తున్నామని మనోజు కొనసాగుతున్నప్పుడు ఎన్నో కొరతలు వస్తాయి, ఎన్నో కన్నీళ్ళు వస్తాయి, ఎన్నో కలతలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి,
నా పని, నా సమయం ఇంక నువ్వు రాలేదనను ఆయనను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఎంతవరకు దాచిపెడతాడు. అది మొట్టమొదటిగా వివాహములో పెండ్లి కుదిరిన తర్వాత పెండ్లింటి వారికి కొంచెం ఇస్తాడు. మిగతాదంతా కూడా పెండ్లి రోజున ఆ యొక్క ద్రాక్షారసం కలిపి అందరికి కూడా అందిస్తాడు. దానికి అంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ రోజు ఆ ద్రాక్షారసము అయిపోయింది. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ద్రాక్షము అయిపోయింది. యూదుల సాంప్రదాయంలో ఒక కుమారుడు పుట్టినప్పుడు, కుమారుడు పుట్టిన రోజున ఒక ద్రాక్ష మొక్క ఇంట్లో నాటుతారంటండి. ఆ ద్రాక్ష మొక్క నాటినప్పుడు అది ఎప్పుడైతే కొన్ని నెలలు సంవత్సరాలకి అది ద్రాక్ష రసం బయటకు వస్తుందో, ఆ గెల వస్తుందో, ఆ మొదటి గెలలో తీసినటువంటి ద్రాక్ష రసాన్ని తండ్రి చాలా భద్రంగా దాచిపెడతాడు. ఇతను ఆత్మీయమైన నివాన్ని మానవుడు విడిచిపెట్టి శాపగ్రస్తులుగా మారుతూ ఉంటారు. దేవుడిని ఎక్కువగా ప్రేమించు వారిని దేవుడు ఆస్తికర్తలు చేస్తా అన్నాడు. దేవుడు ఎక్కువగా ప్రేమించు వారిని వారి సంతానం భూమిని స్వతంత్రించుకునేలా చేస్తా అన్నాడు. మీ కుటుంబము యేసు ప్రభుని అతిథిగా కలిగి ఉండి చివరి వరకు ఆయన యజమానుడిగా అతిథిగా మీ జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించి గొప్ప కార్యం. కుటుంబ వ్యవస్థలో కలిగి ఉంటే కొరతలన్నీ తీరిపోతాయి. ద్రాక్షారసం అయిపోతే దేవుడు అద్భుతాలు చేశాడు. కుటుంబంలో ఏది లేకపోయినా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించి పొందుకొని ఆశీర్వదించబడాలని హెచ్చరిక. గాడ్ బ్లెస్ యూ. మంచిది పాస్టర్ గారు. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట దైవజనుడు చాలా మంచి ఫోటోగ్రాఫర్ గారిలా ఉన్నాడు. ఎందుకంటే మనిషి చిన్నగా ఉన్నా స్టెప్పులు మాత్రం తెలియదు. ఎందుకంటే కదా ఇవేం తక్కువ తినలేదుగా. ఎవరి స్టెప్పులు రామోజు ఫిలిం సిటీ పెట్టి తండ్రి దైవ సేవకుల సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో మనోజ్ జతపరచబడి ఉన్నారు తండ్రి. మరి వారి సంతోషమును వ్యక్తపరుస్తూ దండలు మార్చుకుంటున్నారు. ప్రభా సంతానాభివృద్ధి పొంది ఫలించుట కొరకు మీకు సాదృశ్యంగా పెండ్లి కుమారుడు అని నిన్ను మేమందరం కలుసుకున్నట్టుకు సాదృశ్యంగా ఉన్నటువంటి వివాహమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బిడ్డలు ఫలించి అభివృద్ధి పొందుటకు అయా నీలో లేని మోటకు అయా మీ నామానికి మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా జీవించే కృపను మీరు దయచేయండి ప్రభా తండ్రి. ఈ లోకంలో జీవిస్తుండగా మీ సాక్షులుగా జీవించి ప్రభా తండ్రి ప్రార్థిస్తున్నాం.
వారి యొక్క దాంపత్య జీవితాన్ని ప్రభావ మరి యొక్క మిగతా వారి దినముల ప్రభావ మరి దైవ సేవకుల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో అనేక మంది ప్రభావ వారి యొక్క బంధుమిత్రుల మధ్యలో విరిగిపట్టండి. భవిష్యత్తులో ఇస్తున్న ఈ అయ్యగారులకు కూడా రింగులు వచ్చును గాక. ఇంకా మీరు కూడా పెళ్లి కాలేదండి అయ్యగారులు ఇద్దరికి. ఎక్కడ చూడాలి? అంతే ఉండండి. ఇక్కడ ఇక్కడ మామయ్య స్మైల్ చేయాలి. అమ్మాయికి అమ్మాయికి ఇస్తారు ఒకసారి. ఇక్కడ ఇక్కడ స్థిరమైన ప్రేమకు నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఈ బంగారంతో ఉంగరం నీకు నేను పెడుతున్నాను. నా హృదయం అనే బంగారాన్ని నీకు నేను ఇస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పెట్టు ఉంగరం దేవుని వైపుగా నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి నిన్ను నా ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఈ ఉంగరము బంగారంది, నువ్వు కూడా నాకు బంగారమే. దేవుడు అభినందించా చెప్పు. ఆయనకెళ్ళడు చూడండి. సూపర్. మా ప్రార్థన వందనాలయ్యా. ఈ యొక్క మంచి సమయంలో ప్రభా తండ్రి సన్నిధిలోనికి రావడానికి వచ్చిన కృపను బట్టి వందనాలు. అయ్యా సహోదరు ప్రభా తండ్రి అనూషను ప్రభా తండ్రి వివాహమును బంధము చేత ఐక్యపరిచి దైవజనుల సమక్షంలో సంఘ సమక్షంలో ప్రభా బంధువులు కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమక్షంలో నాయన వివాహ వేడుకనైనా ఘనంగా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ వివాహ బంధాన్ని దీవించండి అయ్యా తండ్రి. వీరిని పరిచయంలో కూడా వాడుకోవడమని వేడుకుంటున్నాం. అన్ని విషయాలు వృద్ధిలో చేయమని, అందరికీ సంతోషకరంగా ఈ బిడ్డలు నిలబెట్టమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు నిరంతరము వీరి జీవితాలకు తోడే నేనే ఉండను గాక. లేదా గాడ్ బ్లెస్ యు బ్రదర్ అండ్ సిస్టర్. దైవజనులు మొదటిగా వీరిని ఆశీర్వదిస్తా ఉన్నారు. దైవజనుల ఆశీర్వాదాలు సదా వీరికి తోడే నేనే వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ బంధం అనురాగపు అనుబంధం, తీయనైన మకరందం, ఇరిగిపోని సుమగంధం. పెళ్ళైన ఈ బంధం వెల్లువెచ్చనే, ఈ బంధం నిత్యం నిలచునే, ఈ బంధం నిత్యం నిలచునే. మల్లాలు అటు కూడా ఏమను, మల్లాలు అటు కూడా వేసేరి ఎండ ఏం కాదు. రాములు గారు ఒక సాక్ష్యాన్ని. ఓకే. ఇంకో పేజ్ కూడా అడిగి అయ్యగారు మీరు కూర్చొని ఓకేనా? ఇంకా కానీ 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 కానీ
అటు పక్క ఏపీ మరట్టు సన్నీ కీబోర్డ్ అంతే ఉండాలి. నేను చెప్పినాక అంతే ఉండాలి. సార్ ఇక్కడ చూడాలి, కళ్ళు మూయద్దు. అంతే ఉండండి సార్, అంతే ఉండాలి, అంతే ఉండండి. ఓకే నించోండి. వేసి వేయి బాబాయ్, రైట్ నించో. దగ్గర లేకండి, ఇక్కడే అండి, మీరు ఇక్కడే ఇక్కడ నాకెళ్ళి చూడాలి. అంతే ఉండాలి. ఓకే అంతే ఉండండి, అంతే ఉండండి. ఒక్క నిమిషం, కళ్ళు మూయద్దు, కళ్ళు మూసుకోండి. ఓకే ఒక్కసారి నించోండి, వేయండి. తల మంచి పెట్టాలి, ఫ్యామిలీ ఫోటో నవ్వాలి. ఓకే ఏడవద్దు. రైట్ రైట్ ఇక్కడ చూడాలి బాబాయ్. కూర్చొని జబర్దస్త్ పెట్టు, అలా చూపెట్టు, నవ్వుకుంటూ కూర్చుంటారు. అంతే ఉండి మామయ్య నవ్వాలి, అంతే ఉండాలి. బాబాయ్ ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. మరి అంత కాదు. రైట్ అమ్మ నాకే చూడాలి, నవ్వాలి, నవ్వాలి, స్మైల్, అంతే ఉండాలి. ఒక్క నిమిషం, ఓవల్ నవ్వట్లే, మనోజ్ మామయ్య నవ్వాలి. అమ్మమ్మ చూడు నవ్వుతుంది. ఓకే ఇక్కడ చూడు అమ్మమ్మ, నేచురల్ వదిలేదు దగ్గర ఏడవద్దు. అమ్మమ్మ ఇక్కడ ఎడితే ఏడ్చినట్టే అవుతుంది ఫోటోలు, మరి అంత కాదు. జర్రా అంతే ఉండు. జర్రా ఆ చైర్ ముందలే, ఆ చైర్ ముందలే. మంచిగా అనుకో, చీర మంచిగా అనుకో, కొత్తగా అనుకో. దేవుని ప్రతిబింబం, శాంతి సంతోషాలకు ఆది నిలయం, ఆప్యాయతలు రాగాలకు వికారంభం, విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధతలో గిల్లు, ఆదిత్యమిచ్చే వర్ణిల్లు వర్తిల్లు నూరేళ్ళు, ఆప్యాయతారాగాలకు వికారము, శాంతి సంతోషాలకు అది నిలయం, కుటుంబం సంతోష అని వినేరు దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం, దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం, విశ్వాసపు వాకిల్లో పరిశుద్ధతలో గిల్లో, విశ్వాసపు వాకిల్లో పరిశుద్ధతలో గిల్లో, కుటుంబం కలకాలం కలిసి ఉండే కుటుంబం, జీవితమున పెండిన పోనిది మాసిపోనిది పెళ్ళని బంధము, మరచిపోకు గుణవతి అయిన భార్య దొరుకుతారు, గుణవతి అయిన భార్య దొరుకుతారు, జీవితాంతం
వెళ్ళవలసిందిగా విందు మధ్యాహ్నం 1 గంటకు అన్నారు, లేట్ గా వేసుకున్నారు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబీకులు కాబోతున్నారు కాబట్టి దైవజనుల సమక్షంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మనం మర్యాదగా వాళ్ళకి మర్యాద ఇవ్వడం అంటే దేవుడికి మర్యాద ఇచ్చినట్టే. ఎవరు మార్చలేము. ఎంత తొందరగా కావాలన్నా ఉరుకులో పెట్టుకుంటూ చేసిండు తెల్లారుజాము నుంచి ఆయన. కాబట్టి అందరూ ఓపిక చేయండి. మేమైతే చాలా ఒత్తిడి చేశాం, అయినా మీదే నిలబడండి. గాడ్ బ్లెస్ యు. ఒకరికి ఒకరు వారు అందించుకుంటారు. తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మరి సతీమణి సంతోషమ్మ గారుల కనిష్ట పత్రికతో జరుపుటకు దైవికమైన ఏర్పాటుతో పెద్దలు నిర్ణయించినారు. వివాహ సమయము 18/1/2023 మధ్యాహ్నం. దాని మీద ఎన్ని గంటలకు ఉందో కార్డు వచ్చిన చూసుకునే ఉంటాడు. నేను చెప్పిన 2 అవుతుందని చెప్పిన ఆమోస్ గారు కాదు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు, చాలా పెళ్లిని చూసుకుంటూ వస్తున్నాం. అలాగే పుల్లూరి వారి కోడలు గట్టి అమ్మాయే కదా. ఈ 2 గట్టి ఇనప పదార్థాలను వెల్డింగ్ చేయడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన స్పార్క్ చేస్తాడు అన్నమాట. కళ్ళజోడు లేకుండానే పని జరిగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి మరొకసారి నేను వివాహ పత్రికలు చదువుతున్నాను. తర్వాత ప్రకటన ఉంటుంది. పాస్టర్ గారు ఆ ప్రకటన చేయవలసి ఉంది. సమయాన్ని బట్టి నాయన ప్రభా దైవజనులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలందరినీ జ్ఞాపకాన్ని మరలకుండా కేవలం నీ మీద మాత్రమే దృష్టించి ముందుకు సాగిపోతూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని అనేక మంది ఆత్మలను శుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినమంతా కూడా నీ కృపాని కాపుదలుంచి నీ రెక్కల నీడ కింద భద్రపరచు నాయన ప్రభా. నడిగూడెం గ్రామానికి తీసుకొచ్చిన విధానానికి వందనాలు. ఇక్కడ జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన నీకే స్తుతులు, స్తోత్రాలు. నాయన ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దైవజనులు, పాటలు పాడినటువంటి బిడ్డలను బట్టి, చేరి వచ్చిన కుటుంబీకులను బట్టి, రక్త సంబంధాలను బట్టి, స్నేహితులను బట్టి, నిలవైన వారిని బట్టి ప్రభా నీకు వందనాలు. వేదిక మీద కూర్చున్నటువంటి నాయన ప్రభా దైవజనులను బట్టి, ఆయన నాని గారిని బట్టి, మాట్లాడినటువంటి వర్తమానాన్ని ఇచ్చినటువంటి నాని గారిని బట్టి నీకు స్తోత్రాలు. అధ్యక్షత వహించినటువంటి నాయన ప్రభా నాయన నీ బిడ్డ లాంటి వారు నాయన నీ బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే వివాహ కార్యక్రమం జరగబోయేటప్పుడు నాయన వివాహకర్తగా వచ్చినటువంటి దైవజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన ప్రభా వారిద్దరూ జతపరచబడడానికి నాయన ఏర్పాటు చేసినటువంటి ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా ఎందు నిమిత్తము జతపరచబడుతున్నారో ఆయన ప్రభా వివాహము ఘనమైనదిగా ఎందుకు ఎంచబడుతుందో అనేటువంటి నీ ఆలోచనను బట్టి నాయన ప్రభా ఆత్మీయ అర్థాన్ని బట్టి నాయన తీసుకొని బిడ్డలు మంచి కుటుంబీకులుగా నీ నామానికి మహిమ కలిగే విధముగా అనేక మందికి నాయన మాదిరికరంగా ఉండడానికి మీరే సహాయం చేసి నడిపించండి. ఎందుకంటే ప్రభా ఆయన మీరు పరలోకం నుంచి భూలోకానికి పంపించి కొన్ని దినాలు మేము ఇక్కడ బ్రతికి నాయన ప్రభా నిన్ను నామాన్ని మహింపరిచి నాయన ప్రభా భూమిని నిండించి విస్తారం తండ్రి. సమయం వచ్చినటువంటి దైవజనులకు వందనాలండి. వందనాలు. మన వందనాలు. వాళ్ళు అసలు
పర్మిషన్ తీసుకొని ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ డాక్టర్ రెవరెండ్ వివాహ పత్రిక ముద్రించుకొని నాయన ఆకాశమందు ఆశీర్వైన దేవ మునగాల నుండి వచ్చిన గౌరవనీయులు శ్రీ లంగిపల్లి రాములు గారు, సంతోషమ్మ గారు వచ్చారండి. అమ్మాయి తల్లిదండ్రులు, ఆ ప్రియ దైవజనులు, యేసుక్రీస్తు ఆశీర్వాద ప్రార్థనా మందిర డైరెక్టర్ గారు రెవరెండ్ యేసురత్నమయ్య గారి మధ్యని స్తుతిస్తూ వారి ప్రాంగణంలో జరుగుతున్న ఈ మహోత్సవాన్ని ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనోజ్ని ఒక ప్రశ్న డైరెక్ట్ అడుగుతున్నాను, ఎందుకంటే టైం గట్టిగా చెప్పండి, గట్టిగా. ఈ సమయంలో పెళ్లి కుమారుడు తరపున ఉన్న అనుష ఇష్టం లేదని వీడికి రావన్న సంగతి మాకు తెలుసు. అర్థమవుతున్న మీ జీవితాంతము 100 సంవత్సరాలు మీరు కలిసి ఉండబోతున్నారు కనుక మైక్ ఆమెడ్ గారికి ఇవ్వండి. మనోజులు చేసుకోవడానికి ఇష్టమేనా? నడుగుల పొలం వినపడ్డదండి? వినపడలేదటమ్మా, గట్టిగా చెప్పాలి. అది వాళ్ళిద్దరికి ఇష్టం అన్నారు. మీకు ఎవరికైనా కష్టం అయితే, మేము మునగాల సుదర్శనయ్య గారి కొడుకునండి, నేను కూడా ఆత్మీయ దైవజన్ని. పెనేలు సంఘమే, మేము అక్కడి నుంచి పుట్టొచ్చిన వారమే. వాస్తవానికి దైవజనుడే రావాలి కానీ మరి స్థానికంగా సంఘ కాపరి గారు అలాగనే స్థానిక యవన దైవజనులు అందరి సమక్షంలో ఇది జరగాలని దేవుడి నిర్ణయం ఈ రీతి ఉంది కనుక వేదికను అలంకరించిన దైవజనులు మరి విజయవాడ నుంచి మీకు కూతురండి ఈ ఎవరి గారికి ఏమవుతుంది అటువంటి మైకి బయట ఎంతమంది పిల్లలు మీకు? 2 ఆడపిల్లలు. ఈమె పెద్దామా చిన్న? పెద్దామ పెళ్ళయిందా? వెరీ గుడ్. మరి మీరు కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. ఆ నల్ల షూట్ లో ఉన్నటువంటి ఆ చిరునవ్వుతో ఉన్న యవనస్తుడు మరి పుల్లూరు వారి యువరత్నం, ఆయన గారికి ఇవ్వటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మైకులు చెప్పు. ఇష్టమేండి. ఏమి ఇష్టం? ఇష్టం. మీ అమ్మాయిలు ఏంటో ఇష్టం. రైట్, అటు ఇచ్చేయండి మైక్ అటు. మీ పేరు ఏందండి? ఏమైతాడు పెళ్లి కొడుకు? బో చాలా స్ట్రాంగ్ ఉండు బాగుంది. మీకేమవుతాడమ్మా? తమ్ముడు. ఆయన పెళ్లి చేయటం మీకు ఇష్టమే కదా? ఇష్టమే. నెలల సమయం మీరు కష్టపడుతున్నారు మాకు తెలుసు. మర్యాద కోసం అడుగుతా ఉన్నాం. మరి మీ బావమరిది గారికి, మీ అన్నగారికి పక్కనున్న అనుష చాలా చిరునవ్వుతో మరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద 6 నుంచి మీ అబ్బాయికి ఇచ్చాం. పెళ్లి చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమే. చూడండి, మరి పెళ్లి కుమారుడు యొక్క పెళ్లి కొడుక్కి ఇష్టమే, పెళ్లి పిల్లకి ఇష్టమే, ఆ చర్చి అయ్యగారికి ఇష్టమే. మరి మీకు ఏది చెయ్యేది? ఫోటోగ్రాఫర్ ఒకసారి అటు తీయండి. ఎంపీటీసీ గారు అక్కడ ఉన్నారు చూడండి, వారిని కూడా కవర్ చేయండి. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, అక్కడ కవర్ చేయండి. ఒకసారి మంచి అటు తీ బాబు వీడియో. అందరు చేతులు పైకి ఎత్తాలి. పొలాల నుంచి వచ్చారు అక్కగారు మీ అంగీకారాన్ని బట్టి. బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళు మేళం మేళం కొట్టాలి, డ్రమ్ము గట్టిగా. అది వద్దు, ఇదే టాకే. రైట్. ఒకసారి మీరు ఇద్దరు మధ్యగా ఈ అమ్మాయి గుడి తీసుకుని ఆ అబ్బాయి గుడి ఇక్కడ కలపండి. ఫోటోగ్రాఫర్ గారు తగ్గ కళ్యాణం గమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం గమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా పరిశుద్ధుడా, ఈ తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి పరిశుద్ధ వివాహంలో తన అల్లుడిగా కాబోతున్న వారి చేతిలో తన బిడ్డ చేయి వేసి చేస్తుంటుండగా ఇది మొదలుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదాలు బిడ్డల పైన ఉండును గాక. రైట్. ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏంటి ఆటో ఎక్కి ఏమైనా వస్తే ఏం చెప్తారు? మంచిగా బతుకమ్మ అని చెప్తారు. అది వాళ్ళ అమ్మకి మంచిగా బతుకమ్మ చెప్పినట్టు ఈయనమ్మ అని చెప్తారు. అందరు చప్పట్లు కొట్టాలండి. రైట్. నువ్వు పక్కకి వచ్చి అమ్మన్నాను, నువ్వు నా చేయి పెట్టుకున్నావు కానీ
ఈ రోజున దేవుడు అనుగ్రహిస్తున్న స్త్రీ నేను ఆమె చేతిలో పెడుతున్నాం. మరి మిమ్మల్ని బాధ పెట్టద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. ఆమెను ప్రేమించాలని మీరిద్దరు కలిసి ఆమె చేయి తీసి ఆయన చేయి తీసి ఆమె చేతిలో పెట్టి ఒకసారి అటు ఫోటోలు చూస్తే ఆసక్తితో నాకు నా మనసుతో ఆరాధుతో నాకు నా బలముతో సేవించే దాన ఫలాలు ఆరాధన ఆరాధన అందిస్తే యాక్ట్గా ఎలా చూడాలండి. ప్రేమించేదను అధికము కుటుంబానికి ఆశీర్వదించండి. ఒకసారి వాళ్ళ బావగారి గారికి ఏం చెప్తాం మీ అన్నయ్యకి? వెరీ గుడ్. తమ్ముడికి చక్కగా మాట చెప్పిందండి చెల్లె. ఇలాంటి చెల్లెలు ఉండాలి, అక్కగారు ఉండాలి. మరి అనుషాను ఈమెను నీ భార్యగా చేసుకొని జీవితాంతం ఆమెతో జీవించదవా? జీవిస్తాను. ఏం చెప్తావు అయ్యా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రైట్, మీరు సెలవు తీసుకోండి. మీరు కూడా మీరే పైకి ఒకసారి అబ్బాయికి అమ్మాయికి పెట్టండి. ఏమని చెప్తారు? ఇద్దరు కలిసి జీవించండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. మీ కోడలు అడుగు. మా ఇద్దరు కలిసి మెలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అట్లా కాదు, అట్లా కాదు. మనోజ్ అను నీవు ఈమెను మాత్రమే హత్తుకొని ఉండువా? ఈమెను మాత్రమే హత్తుకొని ఉంటాను. ఒక అబ్బాయి అన్నాడు హత్తుకొని ఉండమంటే నేను ఎత్తుకొని ఉంటాను అన్నాడు. మనకి తెలియదు. సరే ఆమెను అడగండి. హత్తుకొని ఉన్నాను, నా జీవితాంతం వరకు హత్తుకొని ఉంది. ఆమె కూడా హత్తుకొని ఉంటుందని చెప్తా ఉంది. అయ్యగారు ఎదురుబద్దు రైట్. మైక్ ఆయన కనబెట్టి మైక్ ఆయనకి ఇచ్చేయండి. ఇప్పుడు ఓకే. మనోజ్ అను నేను అనూష అను నిన్ను నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును నిన్ను ప్రేమించి ఎవరిని? అనూషాన్ని. వావ్. నిన్ను ప్రేమించి నా భార్యగా నా శరీరముతో నా ధనముతో నా ఆస్తితో నిన్ను ఘనపరిచెదనని నా జీవితాంతము నీతో కలిసి జీవించెదనని దేవుని ఎదుటను గురువుల ఎదుటను నీతో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశావు? ప్రమాణం. ఎవరితోని? అనూషతో. ఎంత సీరియస్ గా ఉన్నది? అందుకని మీ అయ్యగారిని పక్కన పెట్టినారు. చేయబోతా ఉంది. దగ్గర పెట్టుకోము మైకు. అనూష అను నేను మనోజ్ అను నిన్ను నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును నీకు లోబడి నిన్ను ప్రేమించి నా శరీరంతోను నా ఆస్తితోను నిన్ను ఘనపరిచెదనని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున జీవించదమని నీతో ప్రమాణము చేయుచున్నాను. దేవుని ఎదుటను గురువుల ఎదుటను సంఘము ఎదుటను నీతో ప్రమాణము చేయుచున్నాను. ఇద్దరు ట్రైనింగ్ అయినట్టే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ వీళ్ళ ప్రమాణాలకు మన అందరం సాక్షులు. ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైనా జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒకసారి అయ్యారు ఇలా చూపెట్టండి. అందరు మీ చేజాపండి, మీ కుడి చేజాపండి, అక్కడ నుండి ఆశీర్వదించండి. స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమా ప్రభావములు కలిగిన తండ్రి, సర్వశక్తియు మిక్కిలి కనికరము గల గొప్ప దేవానికి ఆది ఆదామవులను సృష్టించిన మహాదేవానికి స్తోత్రములు. పరలోక దేవా, ఈ మధ్యలో ప్రభువాన్ని అర్పించుకుంటూ వస్తున్న దేవా, ఈ దినమున తండ్రి నూతన వధూవరులను ప్రభువానైనా మీరు ఆశీర్వదించి, మరి ఈ ఇద్దరు కలిసి దేవునితో ముడివేయబడ్డ మూడు ముళ్ళ బంధం. అర్థందా? ఒక ముడి అయితే త్వరగా తెగిపోతుంది, కానీ మూడు పేటలు అనగా మూడు ముళ్ళ బంధం అనేది దేవునితో పెనవేయబడ్డది. ఈ మంగళ సూత్రము మరి శుభమంగళం అంటే దీవెనకు, ఆశీర్వాదానికి గుర్తుగా మన దేశ సాంప్రదాయం అది మనం గౌరవిస్తా ఉన్నాం. మరి ఇప్పటిదాకా మనకు ఆ మంగళి అనే మంగళ ఆశీర్వాదం అభివృద్ధి చెందుటకు నాయన ఇదిగో భూ సంబంధమైన దీవెన, పర సంబంధమైన దీవెన ప్రభా, ఇదిగో మనోజుకును అనుషకును దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. కూడి వచ్చిన సంఘమును, సేవకులను ప్రభా, వారి ఆశీర్వాదములను మీ మీదికి వచ్చును గాక. మీకు గృహము, ధనము, ధాన్యం అందరూ చప్పట్లు కొట్టండి. భూ సంతానము, పర సంతానము, సేవా దీవెనలు, గృహ దీవెనలు, మస్తు ఆశీర్వాదాలు ఆ సీఎంలను దేవుడు మీ మీదికి పంపును గాక. రైట్. అటు మళ్ళీ ఇక భర్త అంటే ఏంది? బైబిల్ ఏం చెప్తుంది? భర్త అంటే ఎవరు? భర్త అనే మాటకు అర్థం ఏంది? ప్రమోషన్ ఏంటంటే ఏంటి చెప్పు? భార్య అనే పోస్టులో వస్తున్నావు. నిన్న దాకా మీ తల్లిదండ్రుల దగ్గర ఒక కుటుంబ బిడ్డగా నీవు ఉన్నావు, యవనస్తురాలుగా ఉన్నావు. ఈ దైవజనుల సమక్షంలో నువ్వు ఈ రోజున భార్య అనే మరి ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాడు. ఏ భార్యవు నువ్వు? ఏ భార్యవు? సుదర్శని గారి ఆత్మీయ బిడ్డవేనా? అయితే తిరుగులేదు. గుణవతి అయిన భార్య దొరకట అరుదు. అది నడుగుడానికి వచ్చిన మునగాల ముత్యము అన్నమాట. గట్టిగా చప్పట్లు కొడుతూ భయపడతామా? మరి ఈ ముత్యము ఒక మనోజావాతారునకు మనోజావాతారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రేమాధిపతికి. మేడం మేడం ఓకే, అందరూ ఓకే. ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ నాకే చూడాలి. చిన్న అంతే ఉండాలి. చిన్న ఓకే, నించోండి. తల ఇటే ఇటే రైట్ రైట్. మేడం ఇక్కడ నాకెళ్ళి అంతే ఉండాలి. ఓకే, నాకే చూడాలి. అంతే ఉండాలి. ఓకే, ఎక్కువ వచ్చేస్తాం కాబట్టి నాది కాదు ఇది. ఉంది బాబాయ్ దగ్గర రాని తమ్ముని కూడా రాని, రాని కూడా రాని. చేయబెట్టి దగ్గర జరగదు కొంచెం చేయబెట్ట. ఇక్కడ చూడ్రి, నాకే చూడ్రి. తిన్నాయి నించో 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 నించో. వాళ్ళని ముందుకి వాళ్ళ ఓకే. బాబాయ్ బాబాయ్ అంతే ఉన్నా. ఓకే రైట్. అందరు ఇక్కడ చూడాలి. పిన్ని స్పెట్స్ది ఒకసారి, స్పెట్స్ది.
Ayo Malgira. చిన్న అదర్ దాని చూపెడుతుంది నేను తిట్టదు ఏం లేదా అన్న ఒక్క నిమిషం నేను అడిపోతాను వీటికి ఓకే ఓకే చిన్న చిన్న నిలబడు చూడిగా అందరా ఇక్కడ అందరు రారే దగ్గర నడు నడు రైట్ ఓకే వెనకరా మూడున్నర రమ్మనిగా పెళ్ళి అయిపోవడం ఎంత స్పీడ్ అయిపోతాయి నవ్వురే నవ్వురే ముగ్గురు ఈ ఆల్బమ్ పెట్టే
వాళ్ళైతే మా పక్కన నిలబడ్డారు చూడరా. ఆయనే ఇప్పుడు వాళ్ళ నాన్న అమ్మాయి మస్తుగారు పోతుంటే ఈ ఫోటోలు అయితే మరి అసలు ఆ డబ్బులు రైట్ ఓకే సాంబారా అన్ని పెట్టి చూడు బాగా మళ్ళీ గుర్తు పెట్టుకుంటాడు మంచిగా అరే ఆగరా ఇప్పుడు ఆరా వచ్చేది దేవదూత ఆ కాలు మంచిగా పెట్టు దాని కిందికి వచ్చింది కూడా అది మంచిగా ముందుకు జరుగు అట్లే ఉంది తల మంచిగా ఉంది బాడీ మంచిగా అనుకో బాడీ మంచిగా ఉంది స్టిచ్ చేయి వాళ్ళకు కొంచెం ఫేస్ ఇటు తిరుగు మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టకోండి మళ్ళా సేమ్
ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్